హాయ్ అండి, గోరుచిక్కుడు ఫ్రై చేసుకుందాం. ఇందుకు కావాల్సినవి గోరుచిక్కుడుని ముందుగా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఎల్లిపాయలు కొన్ని తీసుకోవాలి, కారము, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కొబ్బరి, ఇందులో పచ్చి కొబ్బరి ఇంకా బాగుంటుంది, కొద్దిగా సాల్ట్, కరివేపాకు తీసుకోవాలి. బాండి పెట్టుకోవాలండి. బాండి కొద్దిగా కాలిన తర్వాత మనకు కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పాలు కొన్ని వేసి అది ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం గోరుచిక్కుడుని పెట్టుకున్నాం కదండి, ఉడకబెట్టుకొని అవి వేసుకొని పసుపు, ఉప్పు కలుపుకోవాలండి బాగా. అందులో కలిపిన తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ ముద్దని వేసుకోవాలి. అది కొద్దిగా బాగా ఆ స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కారము, పసుపు, కొద్దిగా కొబ్బరి, ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అలా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకు కావలసిన గోరుచిక్కుడు ఫ్రై రెడీ.